హలో అండి అందరికీ. రీసెంట్గా ట్విట్టర్లో కర్ణాటక ఐటీ మంత్రి అలాగే ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్కి మధ్య ఒక చిన్న వివాదం అయితే నడిచిందనమాట. ఈ వివాదం ఎలా స్టార్ట్ అయింది అంటే, మనం చూస్తూ ఉన్నాం కొన్ని రోజుల నుంచి మంత్రి నారా లోకేష్ కర్ణాటక బెంగళూరు పరిస్థితుల మీద ఫోకస్ పెట్టడం జరిగింది. అక్కడ ఎవరైనా పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటే వాళ్ళందరూ కూడా ఏపీకి రండి, మీకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి అయితే వాళ్ళకి ఆఫర్ ఇవ్వడం జరిగింది. అయితే అప్పట్లోనే కర్ణాటక మంత్రులు ఇక్కడ అన్ని మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి, మేము వాళ్ళకి అన్నీ కల్పిస్తున్నాం, కాకపోతే కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనే విధంగా మంత్రి నారా లోకేష్కి అప్పుడు డీకే శివకుమార్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. బెంగళూరులో అన్ని పరిస్థితులు మంచిగానే ఉన్నాయి, కాకపోతే కొంతమంది పబ్లిసిటీ కోసం బ్లాక్మెయిల్ అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి అయితే అప్పుడు ఆ వివాదం నడిచింది. అయితే రీసెంట్గా ప్రియాంక గర్గ్కి అలాగే మంత్రి నారా లోకేష్కి మరొక వివాదం స్టార్ట్ అయిందనమాట. ఆ వివాదం ఏంటి అంటే, నార్త్ బెంగళూరులో ఐటీ కంపెనీలు స్టార్టప్లు పెద్ద ఎత్తున డెవలప్ అవుతున్నాయి. అయితే ఇలా డెవలప్ అవుతున్నాయి కాబట్టి ఇంకొంచెం ఇటువైపు వస్తే అనంతపురంలో కూడా డిఫెన్స్ క్లస్టర్ను మేము డెవలప్ చేస్తున్నాం, మా దగ్గరికి రాండి అని చెప్పేసి మంత్రి నారా లోకేష్ కర్ణాటకకి సంబంధించిన మంత్రుల్ని ప్రభుత్వాన్ని కవ్వించే ప్రయత్నం చేశారు. అంటే అక్కడ డెవలప్మెంట్ ఏమీ ఉండదు, మీరు అనంతపురం రాండి, మా దగ్గర డెవలప్మెంట్ చేసుకుందాం అనే విధంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడటం జరిగింది. అయితే ఇలా మాట్లాడటం అనేది కర్ణాటక ఐటీ మంత్రికి తీవ్రస్థాయిలో కోపం వచ్చిందనమాట. గత కొన్ని రోజులుగా మంత్రి నారా లోకేష్ కర్ణాటకని తక్కువ చేసి బెంగళూరుని తక్కువ చేసే విధంగా మాట్లాడటం జరిగింది. ఇలా మాట్లాడటం అనేది వాళ్ళకి కొంచెం కోపాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఎవరైనా కానీ తమ సొంత రాష్ట్ర పరిస్థితులు నగరం గురించి తప్పుగా మాట్లాడితే వాళ్ళకి కోపం వస్తాయి. అందులో భాగంగా మంత్రి నారా లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలకి అక్కడ ఐటీ మంత్రి ప్రియాంక గర్గ్ స్పందించడం జరిగింది. మంత్రి నారా లోకేష్కి ఇచ్చి పడేశారు. ముఖ్యంగా మీ దగ్గర దమ్ముంటే, అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే మీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే ఆటోమేటిక్గా మీ దగ్గరకు వస్తారు. ఇలా పక్క వాళ్ళ మీద, అంటే మా రాష్ట్రంలో వద్దనుకున్న కంపెనీలని మీ రాష్ట్రం వైపు ఆకర్షించుకుంటున్నారంటే మీరు ఒక పరన్న జీవి అనే విధంగా మాట్లాడటం జరిగింది. అంటే ఎంగిలికుడికి ఆశపడతారు చూసారా, సేమ్ ఇంకా ఆ డైలాగులు వచ్చే విధంగా ఒక పరన్న జీవి మీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకుంటే ఆటోమేటిక్ మీ దగ్గరకు వస్తారు, ఎందుకు ఎప్పుడు మా నగరం మీద మా కర్ణాటక మీద పడి ఏడుస్తారు అనే విధంగా మంత్రి నారా లోకేష్కి కర్ణాటక ఐటీ మంత్రి ఒక రకంగా షాక్ ఇచ్చి పారేశారు అనమాట. అంటే ఇంకోసారి నోరెత్తకుండా చేశారు అనమాట. ఎందుకంటే మన దగ్గర ఆటోమేటిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటే వాళ్ళు మన దగ్గరికి వస్తారు. ఇప్పుడు నీ దగ్గర ఒక వాల్యూ అయిన వస్తువు ఉంది, ఆటోమేటిక్గా అందరూ నీ దగ్గరకు వస్తారు. నీ దగ్గర ఏదైనా లేకపోతేనే కదా పక్క రాష్ట్రాలకు వెళ్తారు. ఇప్పుడు కర్ణాటక నుంచి నీ దగ్గర రావాలంటే అక్కడ డెవలప్ అయింది కాబట్టి అక్కడ నుంచి నువ్వు రావాలని కోరుకుంటున్నావు. అదే నీ దగ్గర ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే ఆటోమేటిక్ నీ దగ్గరికి వస్తారు. కానీ మంత్రి నారా లోకేష్ అది గుర్తించకుండా ఇలా పదే కర్ణాటకని మంత్రులను కవించే ప్రయత్నం చేస్తే వాళ్ళు తీవ్ర స్థాయిలో ఇచ్చి పడేశారనమాట. మరి దీని మీద నారా లోకేష్ ఎలా స్పందిస్తారు చూడాలి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.